నేడు రాష్ట్రంలో పని ప్రదేశాల్లో మహిళలకు విద్యార్థులకు రక్షణ కరువైందని, ఈ భద్రతా వైఫల్యాలకు బాధ్యత రాష్ట్ర కూటమి ప్రభుత్వానిదేనని 5వ రాష్ట్ర అధ్యక్షులు బి ప్రభావతి అన్నారు. విశాఖలో లా విద్యార్థిపై జరిగిన లైంగిక దాడిని ఖండిస్తూ పార్వతీపురం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 5వ ఎస్ఎఫ్ఐ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ కలకత్తా ట్రైనీ డాక్టర్ ఘటన మరువక ముందే లా విద్యార్థిపై క్రూరమైన దాడి జరగడం అమానుషమని, మహిళలపై దాడులకు విశాఖపట్నం అడ్డాగా మారుతుందని, విశాఖలో జరిగిన మూకదాడి పట్ల సభ్య సమాజం తలదించుకునేటట్లు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ జనసేన కూటమి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, శ్రామిక మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి ఇందిర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె రాజు మరియు విద్యార్థులు డేవిడ్, సంధ్య, కుమారి, పల్లవి, అనూష, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో జరిగిన లైంగిక దాడిని ఖండించండి. కాపాడుకున్న ఆడపిల్లలను, మహిళలపై జరిగే దాడులు, నేరాలకి హత్య లేదా? రాష్ట్ర హోం ప్రభుత్వం మహిళలపై జరిగే దాడులను అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు. మహిళలపై జరిగే దాడుల్ని అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు. కోర్టు ద్వారా విచారణ జరిపించాలి. విశాఖలో అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగటం, దాన్ని వీడియో తీయడం, ఇది సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. వెంటనే ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి శ్రామిక మహిళా సమన్వయ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర హోం మంత్రి గారు కూడా ఈరోజు ఈ ఘటన మీద సీరియస్గా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో గతంలో అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏమాత్రం మహిళల మీద, విద్యార్థుల మీద వేధింపులు తగ్గలేదు అనేది ఈ కాలంలో చూస్తే అనేక ఘటనలు రుజువు అవుతా ఉన్నాయి. మొన్న సత్యసాయి జిల్లాలో చివరికి ఇంట్లో ఉన్న అత్తాకోడల మీద అత్యాచారం జరిగింది. తెనాల్లో ప్రేమించలేదని చెప్పేసి అమ్మాయి మెదడుని చితక్కొట్టే విధంగా చేస్తే చివరికి ఆ అమ్మాయి చనిపోయిన ఘటన చూసాం. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఈరోజు కర్నూలులో ప్రేమించలేదని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఘటనలన్నిటికీ కారణం సైబర్ నేరాలు పెరిగిపోతా ఉన్నాయి. విచ్చలవిడిగా అశ్లీల సాహిత్యం ఈరోజు విచ్చలవిడిగా వస్తాయి. ఎలాంటి నియంత్రణ ఉండట్లేదు. అంతేకాకుండా ఒకవైపు తాగినోడు ఒళ్ళు తెలియకుండా అనేక ఘటనలకి అమ్మాయిల మీద వేధింపులు పాల్పడుతూ ఉన్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని విచ్చలవిడిగా ఈరోజు అమ్ముకోవటానికి పర్మిట్లు ఇచ్చేసి ఈ ప్రభుత్వం మహిళల మీద మరింత నేరాలు పెంచడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. వెంటనే ఈరోజు మా దోషుల్ని కఠినంగా శిక్షించాలి. అట్లనే మద్యాన్ని నియంత్రించాలి, అశ్లీల సాహిత్యాన్ని నియంత్రించాలి. వర్మ కమిటీ సిఫారసులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. పని ప్రదేశాల లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరింత ఐక్యంగా మహిళలు ఉద్యమిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న విశాఖ నగరంలో జరిగిన లైంగిక దాడి సభ్య సమాజం తలదించుకునే దిశగా ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5వ ప్రజా సంఘాలుగా ఈరోజు మహిళల మీద జరిగే నేరాలు, దారుణాలకి అడ్డాగా విశాఖపట్నం ముందుంది. గతంలో చూసాం వెస్ట్ బెంగాల్లో డాక్టర్లు హత్య, ఇంకా మరొక ముందే విశాఖపట్నంలో 4 అబ్బాయిలు కలిసి లా కాలేజీలో లా విద్యార్థులపై జరిగే మూక దాడిని ఖండించాలని చెప్పి, జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి 4 రోజుల్లో దోషుల్ని కఠినంగా శిక్షించే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా జూన్ నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 98 మంది మీద, అమ్మాయిల మీద దాడులు జరిగాయి. దీనికి సమాధానం ఏం చెప్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నేరాలకి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే మద్యం, గంజాయి మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. ఈ మద్యం మత్తులో, గంజాయి మాఫియాలో మహిళలపై దాడులు పెరుగుతా ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము చెప్పాం, మహిళలందరినీ కూడా
మూలాలు ఆ మూలాలు ఏంటంటే అశ్లీల సాహిత్యాన్ని దిగుమతి చేసుకునే దిశగా ఉంది. కాబట్టి ఈ రోజు ఆడపిల్లలు కాపాడుకునే దిశలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది. అందుకనే సభ్య సమాజం తలదించుకునే చర్యలు కాకుండా ఇక మీద ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా